జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారికి గడిచిన 2-3 రోజులతో పోల్చుకుంటే ఈ రోజున ఉన్న కాలం చాలా అనుకూలంగా ఉంది. సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగాల్లో ఉండేవారికి, వ్యవసాయ రంగాల్లో ఉండేవారికి ఈ రోజున ఉన్న కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. ఆగిపోయిన కట్టడాలను అంటే కన్స్ట్రక్షన్స్ని తిరిగి ప్రారంభం చేస్తారు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన శుభవార్త ఉంది. అది ఏమిటి అంటే మీకే తెలియకుండా ఈ రోజున మీకు ఒక మంచి మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి మీకు సర్ప్రైజ్ ఇస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆ శుభవార్త ఉండవచ్చు. ఈరోజు కుంభరాశి వారు భవిష్యత్తు పట్ల మరింత స్పష్టతను పొందగలుగుతారు. కొన్ని అంశాల పట్ల ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోతాయి. కొత్త ప్రణాళికలు రూపొందించడానికి కూడా ఇది సరైన సమయం అవుతుంది. అయితే ఈ సమయంలో మీకు ఓపిక మరియు స్థిరత్వం చాలా అవసరమవుతాయి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన శుభవార్త అందుతుంది. ఇది ఖచ్చితంగా మీ మనసుకు ఆనందం కలిగించే శుభవార్తే అవుతుంది. నిజానికి ఇది మీకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కాలం అనుకూలంగా ఉంది. మీ అధికారుల యొక్క మెప్పును పొందుతారు. వ్యవసాయ రంగాల వారికి పంట సాగులో మంచి పురోగతి ఉండవచ్చు. ఈరోజు మీరు కెరియర్ పరంగా కొన్ని కీలకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు కూడా అందివస్తాయి. గ్రహాల యొక్క సంచారంలో మార్పులు చోటు చేసుకోవడం వలన ఈరోజు మీరు శుభవార్తలు అందుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాత కష్టాలు తొలగిపోయి కొత్త అవకాశాలు అందివస్తాయి. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:50 నుండి 10:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, రుణాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామి వారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజున మనమంతా ఓం సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి శుభమే కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.